చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టు వారి మేము ఉండగా వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వారికి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. నేను ఒక ప్రశ్నలు అడుగుతాను, దానికి కరెక్ట్ గా జవాబు చెప్పాలి. బాప్తిసం తీసుకోలేని వాళ్ళని ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. బాప్తిసం తీసుకోలేను పరిపూర్ణంగా హ్యాండ్ రైట్ చేయాలి, పైకి పైకి. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మంది. వెరీ గుడ్. బాప్తిసం తీసుకున్న వారు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. పెళ్లి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. పెళ్లికి బాప్తిసం ఇచ్చారండి? పర్వాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చూడండి, అంటే అమ్మ ఇలా కాదు, ఇలా ఎత్తాలి. రైట్. నీ హ్యాండ్ పెద్దది కదా, నువ్వు హ్యాండ్ పైకి ఎత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది. ఓకే. బాప్తిసం తీసుకోలేని వాళ్ళు 11 మంది, పెళ్లి బాప్తిసం తీసుకున్న వాళ్ళు 11 మంది, బాప్తిసాలు విశ్వాసంతో తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వెరీ గుడ్. మంచిది. ఈరోజు 5 ప్రశ్నల సమ్మేళనంతో కూడిన బాప్తిసమును కూర్చున్న విషయాలు చెప్తానండి. జాగ్రత్తగా వీలైన వారు రాసుకోండి, వీలైన వారు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. బాప్తిసమును కూర్చున్న విషయాలు. మొదటిది, బాప్తిసం అంటే ఏమిటి? రెండో ప్రశ్న, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మూడవ ప్రశ్న, బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి? నాలుగో ప్రశ్న, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? ఐదో ప్రశ్న, బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఏ నామంలో తీసుకోవాలి? నాకు ఇవ్వబడిన టైంలో ఈ 5 ప్రశ్నలను నేను త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి ప్రశ్న ఏంటి? బాప్తిసము అంటే ఏమిటి? రెండో ప్రశ్న, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మూడో ప్రశ్న, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? నాలుగో ప్రశ్న, బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి? ఐదో ప్రశ్న, బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఏ నామంలో తీసుకోవాలి? ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి కావాలి. బాప్తిసం తీసుకోలేని వాళ్ళకి అవసరమే, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అవసరమే, పెళ్లి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇంకా అవసరం. కనుక ఈ మొత్తం ఇక్కడ ఉన్న వారు అందరికీ కూడా చాలా 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 ప్రాముఖ్యమైనది. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? బాప్తిసం అంటే ఏమిటి? దానికి జవాబు చూద్దాం. బైబిల్లో పాత నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడ్డది. పాత నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడ్డది. గ్రీకు భాషలో బాప్టిజో అనే పదం నుంచి గ్రీకు భాషలో బాప్టిజో అనే పదం తర్జుమా చేయబడి బాప్తిజం గా తెలుగులోకి ఉచ్చారణ చేయబడ్డది. మరొకసారి చెప్తాను. గ్రీకు భాషలో బాప్టిజో అనే పదం తెలుగులో బాప్తిజముగా మార్చబడ్డది. అయితే బాప్తిజము అనే దానికి, బాప్టిజం అనే దానికి అర్థం ఏంటంటే సమాధి చేయుట, పాతి పెట్టబడుట, ముంచుట అనే అర్థాలు వస్తూ ఉంటాయి. సమాధి చేయుట, పాతి పెట్టబడుట, ముంచుట అనే అర్థాలతో వచ్చేదే బాప్టిజం అనే పదం తెలుగులో బాప్తిజం అనే పదముగా మార్చబడ్డది. ఇక్కడ బాప్తిజమును గురించి మనం అర్థం చేస్తే, బాప్తిజం అంటే అర్థం ఏంటి? బాప్తిజం అంటే అర్థం ఏంటి? సమాధి చేయుట, పాతి పెట్టబడుట, ముంచుట అనే అర్థాలతో కూడినది బాప్టిజం అనే పదం తెలుగులో బాప్తిజముగా మార్చబడ్డది. బాప్తిజం అనే పదానికి సమాధి చేయబడుట, ముంచుట, పాతి పెట్టబడుట అనే అర్థాలను మనకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిజముల గురించి, పాతి పెట్టబడడం గురించి బైబిల్లో ఏం రాయబడిందో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి అనే పదం మనం చూస్తాం. బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే పాతి పెట్టబడుట, సమాధి చేయబడుట, ముంచుట అనే అర్థాలలో ఈ కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు శకం 62 మధ్య కాలంలో రాస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది ఆలోచన చేస్తే, మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడితిరి. యేసుక్రీస్తుతో కూడా ఏమయ్యారట? పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి అనే మాట మనం చూస్తున్నాం. అంటే బాప్తిసం అనగా పాతి పెట్టబడుట. అర్థమేంటి?
పాతి పెట్టబడుట. ఏం పాతి పెట్టబడతాం? అది ఏంటి? పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాప నియమముతో కూడినవన్నీ కూడా నీటి ద్వారా పాతి పెట్టబడ్డాం. నీటి ద్వారా సమాధి చేయబడ్డది. నీటి ద్వారా పాతి పెట్టబడిన వాళ్ళై ఆ చనిపోయి, అంటే పాత జీవితానికి ముగింపు, కొత్త జీవితానికి నాందిగా ఆ బాప్తిసము ద్వారా ముంచబడిన మీరు మరలా యేసుక్రీస్తు ద్వారా మరలా లేపబడ్డారు. అదే మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటున్నాడు, బాప్తిసమందు ఆయనతో కూడా మీరు ఏమయ్యారు? పాతి పెట్టబడ్డారు. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు ఏమయ్యారు? లేపబడ్డారు. అంటే క్రైస్తవ జీవితాల్లో ఒక్కసారి పాత జీవితాన్ని ముగించేసిన తర్వాత మళ్ళా మన జీవితం అంతా కూడా సమస్తము కూడా ఏమవ్వాలి? కొత్తదవ్వాలి. ఇదిగో ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవాయను అనే మాట మనం చాలా సందర్భాల్లో చదువుతూ ఉంటాం. క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత మన పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత నియమాలతో కూడిన పనులు అన్నిటినీ ముగించాలి. కొత్త జీవితానికి నాంది పలికిన వారమే మనం బ్రతకవలసిన అవసరం ఉన్నట్లే మనకు కనిపిస్తూ ఉంది. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే పాతి పెట్టబడుట. బాప్తిసం అంటే అర్థం ఏంటి? పాతి పెట్టడం. ఏం పాతి పెట్టాలి? చాలా మందికి చింత చచ్చినప్పుడు చాలు అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులుగా ఉంటారు కానీ పాప నియమానికి లోపడరు. పాప నియమాన్ని జయించలేని విధంగా పాప నియమంలోనే బ్రతుకుతూ ఉంటారు. బ్రతుకులు మారవు. క్రైస్తవ జీవితంలో క్రీస్తులోని వచ్చిన తర్వాత సమస్తము కొత్త అవ్వాలి, సమస్తము నూతన పరచబడాలి. అందుకే ఇంకో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను అనే మాట మనం ఇందాక ఆలోచన చేస్తాం. ఎందుకు ఇక్కడ అంటాడంటే క్రైస్తవ జీవితాల్లో క్రీస్తు నందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. క్రీస్తు ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా తిరిగి లేచాం. బాప్తిసం అంటే పాతి పెట్టబడుట అని లేఖనము చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో ప్రశ్న ఏంటి? బాప్తిసము ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలి? చాలా మంది, బ్రదర్ మీరు ఇంకా రక్షించబట్టలేదు, ఇంకా బాప్తిసం తీసుకుంటలేదు, ఇంకా బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగితే, బ్రదర్ ఇంకా ఒక 2-3 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకుంటాం, పెళ్లికి తీసుకుందాం అనుకుంటున్నాం బ్రదర్, ఇంకా టైం ఉంది, మాకు మీటింగ్స్ జరుగుతాయి, మా ఇండియాలో సభలు జరుగుతాయి, ఆ సభలకు వెళ్ళినప్పుడే బాప్తిసం తీసుకుంటారు. లేదంటే ఈ 2 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటాను. అసలు బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాల్సిన అవసరత ఉంది అని ఆలోచన చేస్తే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. చూడండి 35వ వచనంలో అంటాడు, పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడే మీరు మారు మనసు పొందండి. ఏమన్నది? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం. బాప్తిసం ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తం. నేను పాపిని కాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకసారి ఇక్కడ నాలో ఏ పాపం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాలో ఏమీ లేదు అన్నవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, గుండె మీద చేస్తుంది. ఒకసారి మన చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా అందరూ కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అందరూ స్వాభావికంగా అందరము కూడా ఎటువంటి వాళ్ళు? పాప నియమముతో ఉన్నాం. నేను మేలైనది చేయలే తెలియ మేలైనది చేయలేకపోతున్నాను అంటాడు పౌలు గారు. నా యందు మంచిదేమీ లేదని నేను ఎరుగుదును అంటాడు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నా, క్రీస్తులో కడగబడిన తర్వాత పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామేమో కానీ పాప నియమం అనేది స్వాభావికంగా శరీరంలో నివసిస్తుంది, ఉంది, అది అలాగే ఉంది. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఎందుకు బాప్తిసం అంటే పాప క్షమాపణ నిమిత్తం. మీకు అందరూ నా వైపు ఒకసారి చూడండి. నేను తెల్లటి బట్టలు వేసుకున్నాను, టీ తాగుతున్నాను, టీ అంతా మీద పడిపోయింది. ఈ మీద పడిపోయిందంతా పోవాలని ఏం చేయాలి? ఇప్పుడు చక్కగా సర్ఫ్ వేసి చక్కగా లిక్విడ్ పెట్టి చక్కగా దాన్ని వాష్ చేస్తే మనకేమవుతుంది? పోతుంది.
అలాగే మన పాపపు దోకలు ఉన్నాయి, మన దేహానికి ఏమున్నాయి, పాపపు మరకలతో ఉన్నాం, పాప నియమాలతో ఉన్నాం. కనుక పాప నియమమును పోగొట్టుకోవాలంటే నీ శరీరం శుద్ధి అవ్వాలి, నీ వస్త్రాలు శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, కడగబడాలి. ఏమవ్వాలి, కడగబడాలి. అదే చెప్తున్నాడు, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడానికి బాప్తిసం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి, బాప్తిసం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకా ఎందుకు బాప్తిసం అంటే మార్కు సువార్త 16 చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎందుకు బాప్తిసం? నువ్వు బాప్తిసం తీసుకోవడం ద్వారా, యేసు నా రక్షకుడిని విశ్వసించడం ద్వారా, నువ్వు నమ్మడం ద్వారా నీకు ఏం కలుగుతుంది, ఏం కలుగుతుంది ఆయన? రక్షణ. రక్షణ. ఈ రక్షణ అనేది యేసుక్రీస్తు నామంలో తప్ప ఇంకెక్కడ దొరకదు. ఇది ఆయన నామంలోనే దొరికేది. ఇది కనుక బాప్తిసము ఎందుకు తీసుకోవాలంటే పాపక్షమాపణ నిమిత్తం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడు, రక్షించబడతాడు. నమ్మని వానికి అంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడడానికి, రక్షించబడడానికి బాప్తిసం అనేది చాలా 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 అవసరం. పెళ్లికి తీసుకుంటాను, 3 సంవత్సరాల తర్వాత తీసుకుంటానంటే రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అన్నాడు. నాకేటని కర్రగిరంతా ఉంటాం మనం, నాకేటని కర్రవిగిపోతూ ఉంటాం. మనకున్న బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఏమో తెలియదు. అసలు రేపు ఏం జరుగుతుందో ఎవరికి కూడా కనుక మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఏమంటే బాప్తిసం అనేది మన ఆత్మరక్షణ కొరకు. దేని కొరకు? మన ఆత్మ రక్షించబడడం కోసం బాప్తిసం తీసుకోవాలి. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసము, ఆత్మ రక్షణ కొరకు బాప్తిసం తీసుకోవాలనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మత్తయి సువార్త 3వ వెళ్తే, మత్తయి సువార్త 3వ బాప్తిసం ఇచ్చి యోహాను గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 3వ 6, 7, 8 వచనాల్లో తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందుచుండేది. అప్పుడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమని పిలుస్తున్నాడు? మాట ఎవరినంటే పెద్ద గొడవ అవుతుంది. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుకోవడానికి ఎవడరా మీకు బుద్ధి చెప్పింది? ఏంటి సద్దుకయ్యులు వచ్చేస్తున్నారు, శాస్త్రులు వచ్చేస్తున్నారు, పరిసయ్యులు వచ్చేస్తున్నారు. ఎందుకు? బాప్తిసం తీసుకోవడానికి. అంటే బాప్తిసం ఎందుకు అని ఆలోచన చేస్తే, రాబోవు ఉగ్రత నుంచి. దుబాయ్ రావాలంటే పాస్పోర్ట్ లేకుండా నేను వచ్చేసాను అన్న వాళ్ళు ఎవరంటే ఒకసారి కనపడం, ఒకసారి నమస్కారం పడతాను సార్. వెనకాల ఉన్న పెద్దలు దుబాయ్కి పాస్పోర్ట్ లేకుండా నేను వచ్చేసాను అన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దుబాయ్ రావాలంటే వీసా లేకపోయినా, టికెట్ లేకపోయినా ఫస్ట్ ఏముండాలి? నీ క్రైస్తవుడిగా నువ్వు పిలువబడాలంటే నీకు ఉండవలసింది ఫస్ట్ బాప్తిసం. రక్షణ, 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 రక్షణ. అందుకే చెప్తాడు, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్ప సంతానమా. చాలా కరాఖండిగా, చాలా రోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు ఎక్కడ తీసుకున్నాడట? ఎక్కడ బాప్తిసం ఇస్తున్నాడట? ఈయన యోర్దాను నదిలో ఇస్తున్నాడట. యోర్దాను నది 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిసం. గతించిన కాలాల్లో మాజీ ముఖ్యమంత్రి ఎవరు చనిపోయాడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి బాప్తిసం తీసుకున్నాడంటే ఎక్కడ? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసంకి స్థలాలకు, చోటుకి ప్రాముఖ్యత లేదు, కానీ బాప్తిసం అనేది రాబో ఉగ్రత నుంచి తప్పించబడడం కొరకే బాప్తిసం అనేది తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి ఒకసారి చెప్పండి. ఫస్ట్ చేద్దాం. బాప్తిసం అంటే ఏంటి? పాతి పెట్టబడుట. బాప్తిసం అంటే అర్థం ఏంటి? పాతి పెట్టబడుట. నువ్వు పాత జీవితానికి ముగింపు, కొత్త జీవితానికి నాంది. ఇదే బాప్తిసం. పాతి పెట్టబడాలి, సమస్తము కొత్త అవ్వాలి. రెండోది, బాప్తిసము ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?
పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి, ఆత్మరక్షణ కొరకు బాప్తిజం తీసుకోవాలి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడడం కొరకు బాప్తిజము తీసుకోవాలి. మూడో ప్రశ్నలోకి వెళ్దాం. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిజం ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? క్రైస్తవ బ్రాహ్మణ పండితులు అమ్మా జనవరి 1కి ఇచ్చేతండి, సభలకు ఇచ్చేతండి. చాలా మంది అయ్యారు మునిగిపోతున్న అయ్యారు, 1వ తారీఖు మునిగిపోతున్న అయ్యారు, ఈస్టర్కి మునిగిపోతున్న అయ్యారు అంటారు చాలా మంది. ఏం మునిగిపోతావు? బాప్తిజం అనేది ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిజం తీసుకోవడంలో ఏమైనా ముహూర్తాలు ఉన్నాయా? చాలా మంది ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు బాప్తిజం కొరకు. మంచి గడిలేనా, మంచి కాలమేనా, ఇది తీసుకోవచ్చా ఏంటి? పెళ్లిళ్ళలో కూడా క్రైస్తవ పెళ్ళైనా సరే పెళ్ళేమో పాస్టర్ గారు చేస్తున్నారు, ముహూర్తమేమో అయ్యారు అంటున్నారు. జరగట్లేదు చెప్పండి. ఇల్లు ఓపెనింగ్ ఏమో పాస్టర్ గారు చేస్తారు, కరెక్ట్గా ముహూర్తాన్ని మాత్రమే కాల్ బుకింగ్ చేస్తారు పాస్టర్ గారు కనపడకుండా. జరుగుతున్నాయి ఇవి. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి, ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట మనం చూడడం చాలా బాగుంటుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 40 వచనాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 40 వచనాలు చూస్తే ఏమంటే ఇక్కడ ఒక ఆయన ఐథియోపియా రాణి క్రింద కందాకే క్రింద మంత్రి అయ్యి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఒకడు ఉన్నాడట. ఐథియోపియా అనే దేశంలో రాణి అయిన కందాకే క్రింద ఆర్థిక శాఖ మంత్రి ఒకడు, ఆయన నపుంసకుడు. ఈయన యెరూషలేము దేవాలయమును ఆరాధించుకోవడానికి వెళ్తున్నాడు. యెరూషలేము దేవాలయానికి వెళుతూ తమ రథములో వెనకాల ఉన్నాయి యెషయా గ్రంథపు చుట్టలను విప్పి చదువుకుంటూ వెళ్తున్నాడట. చూడండి ఎంత శ్రద్ధ. యెరూషలేము దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాడు. ఈయన ఇటువంటి వాడని ఆలోచన చేస్తే ఒక ఐథియోపియా రాణి, ఆ రాణి కింద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఒక నపుంసకుడు వెళుతూ గ్రంథపు చుట్టలను విప్పి యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడట. ఈ లోపల దేవుని సేవకుడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడే పిలుపును కొనుక్కోబడి ఆయన చదువుతున్నది మీరు గ్రహిస్తున్నాడో లేదో వెళ్ళి ఒకసారి వాడిని ఎదుర్కొంటే ఆత్మతో నింపబడిన వాడై ఆత్మతో అక్కడికి వెళ్ళి నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే 27, 28, 29 వచనంలో అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియా నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అతడు ఆత్మ పిలుపుతో నీవు రథమును దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పోయినప్పుడు అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుండా ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తమతో కూర్చున్నామని పిలుపుని వేడుకొనగా ఇవన్నీ సంగతులన్నీ చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ జరిగిన తర్వాత 38వ వచనంలో 38లో వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించి పిలుపును నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతట పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని కొనుక్కో. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే 26 నుంచి 40 వచనాలు జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఇక్కడ నపుంసకుడు బాప్తిసం తీసుకోవడంలో నపుంసకుడు ఉన్న స్టేటస్ ఏంటని ఆలోచన చేస్తే ఐథియోపియా రాణి క్రింద ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఆయన ఏం చేస్తున్నాడు? ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు బాప్తిసం ఎలా తీసుకుంటామండి? మామూలుగా మనమే బాప్తిసం తీసుకోవాలంటే కొంత బట్టలు అక్క నువ్వు రాక్క అనియా నువ్వు రా అన్నయ్య అందరూ వెళ్ళాలి, ఫ్యామిలీ అంతా వెళ్ళాలి. పాస్టర్ గారు బ్రహ్మ కొట్టుకుంటూ పాటలు పాడుతూ వెళ్ళి అక్కడ ఒక ముంచి బాప్తిసం ఇచ్చి తెల్లటి బట్టలు వేసి వాడికి ఒక ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు. ఒక ఆఫ్టర్ మనలాంటి ఒక భక్తుడికి ఒక ఆర్థిక శాఖ మంత్రి బాప్తిసం తీసుకోవడంలో ఎక్కడైనా ముహూర్తాలు తీసుకున్నాడా, కాలాన్ని చూసాడా, మంచి గడియలు చూసాడంటే ఏమి లేదు. అయ్యో నీళ్లు రథమాపని అడిగితే రథమాపడు నీళ్ళు అయ్యో నాకు బాప్తిసం ఇవ్వాలంటే
నీళ్ళయ్యో బాప్తిసం, పిలుపు తీసుకెళ్ళాడు, బాప్తిసం ఇచ్చాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి ఇంకోటనే కానీ వస్తుందని అనుకోలే. ఆత్మతో కొనుక్కోబడి వెంటనే వెళ్ళిపోతే బాప్తిసం ఇచ్చి. చూడండి ఎంత చక్కగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేస్తే. వాళ్ళు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోట వారు ఏం చేశారట? బాప్తిసం తీసుకున్నారట. దీంట్లోనే బాప్తిసం పగల తీసుకోవాలండి, రాత్రి తీసుకోవాలండి, వెంటనే తీసుకోవాలండి అని అడిగేవారు కూడా ఉన్నారు. ఎప్పుడు తీసుకోవాలి? పగలా అంటే పగలే తీసుకోవాలండి, రాత్రి ఏంటంటే చీకట్లో మరి చీకటి సంబంధం లాగానే. అబ్బో క్రైస్తవులు ఎంత ముదుముంచుకాయంటే చాలా తెలియదు. పగలే తీసుకోవాలి, వెలుగు సంబంధం కదా, రాత్రి ఎందుకు తీసుకోవాలి, రాత్రి వద్దు అంటారు జామి. ఈ ఒక సంఘటన చూద్దాం దీనికోసమే. 16వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. 16:22 నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. 16:22లో కాబట్టి అప్పుడు జనసమూహములు వారిని దొంబిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగి బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రము చేసిరి. అయితే చాలా మధ్యరాత్రి అయింది. 25వ వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగిన చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులన్నీ తెరవబడ్డాయి. అందరూ బంధకములు ఊడి. ఒక యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న పౌలు శీలలను వాక్యం చెప్తున్నారని వీళ్ళు చెరసాలను వేసిస్తారండి. దుమ్మిగా పడి కొట్టి, కొరడా దెబ్బలు కొట్టి బాధించి వారి బండల చేత బంధించి వాళ్ళు ఉంచారండి. మధ్యరాత్రి అయిపోయింది. పౌలు శీలలు పాటలు పాడే సమయం అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అబ్బో వీళ్ళంతా ఇలా పాడుతూ ఉంటుంటే ఖైదీలందరూ చక్కగా రెడ్ ఎఫ్ఎం ఎఫ్ఎం లాగా బాగా వింటున్నారు. అందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు. వింటూ 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 ఉండగానే భూకంపం కలిగింది. ఈ భూకంపం కలగగానే మొత్తం గడప కమ్ములు పునాదులు కదిలినట్లుగా తలుపులన్నీ ఊడిపోయాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి, చెరసాలలో ఉన్న ఆ డోర్స్ అన్ని ఊడిపోయాయి. అందరూ కూడా పౌలు శీల దగ్గరికి వచ్చేసి కూర్చున్నారు ఖైదీలు అందరూ కూడా. ఈ మధ్యరాత్రి సమయంలో ఒక్కసారి ఉలికిపల్లి లేచాడు. ఎవరో చెరసాల నాయకుడు లేచి చూసేటప్పటికి మొత్తం డోర్లన్నీ ఓపెన్ అయిపోయి ఖైదీలు ఎవరు లేరు. అయ్యో ఇంకేముంది, నన్ను చంపేస్తారు, ఇలా ఉంటే నన్ను బతకలేరు, వాళ్ళ చేతిలో చచ్చేయండి, నన్ను నేను చంపేసుకోవడం బెటర్ అని కత్తి తీసుకుని చచ్చిపోదామని అనుకునే లోపల పౌలు అంటాడు, నీ ప్రాణానికి ఏ హాని చేసుకోవద్దు, అందరము ఇక్కడే ఉన్నాం. గడగలాడుతూ భయపడుతూ వచ్చి 30వ వచనంలో వారు వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలెనని అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును, పగలు తీసుకోవాలా రాత్రి తీసుకోవాలి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. చెరసాల నాయకుడు ఎప్పుడు తీసుకున్నాడు? మధ్యరాత్రి. ఒకటే చెప్పాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. వెంటనే గబగబా తీసుకొచ్చాడు. దేవుని వాక్యాన్ని విన్నారు కుటుంబం అంతా. వారి గాయాలు కడిగారు. అయ్యలారా మాకు బాప్తిసం ఇవ్వాలంటే బాప్తిసం ఇచ్చేస్తారు. రాత్రి పగలని లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా రాత్రి ఆ గడియలోనే అతనికి అతని ఇంటి వారికి బాప్తిసము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. నువ్వు పాపివని నువ్వు గ్రహించినప్పుడు, పాప నియమము నీకు అర్థమైనప్పుడు, పాపగా నువ్వు ఉన్నప్పుడు, పాపకు ఒప్పుకోలు కలిగిన వెంటనే బాప్తిసం తీసుకోవచ్చు. పాస్టర్లు కూడా చాలా మంది అంటారు, సభలు తీసుకుంటామమ్మా, న్యూ ఇయర్ పెడతామమ్మా, కంగారు ఈ లోపల వెళ్ళిపోతాయి. అదవుతుంది. ఈ లోపల బాప్తిసం ఇమ్మని వెంటనే ఇచ్చేది. చిట్లంక అనే ప్రాంతంలో మాకు ఉపవాస ప్రార్థన కూడికలు జరిగాయి. మా ఊర్లోనే రాజుల ఎన్నికల్లో మీటింగ్స్ జరిగాయి. కిషోర్ అన్న కుర్రాడు వచ్చాడు. చక్కగా 3 రోజులు ఉపవాస ప్రార్థనలో చాలా చక్కగా ఉన్నాడు. వాక్యం ద్వారా చాలా బాగా బలపడ్డాడు. వాక్యాన్ని విన్న తర్వాత మేము ప్రేయర్ అయిపోయింది, అందరూ భోజనం చేస్తారు, అవన్నీ కడిగేసి లాస్ట్ 11-12 అవుతుంది. నాకు బాప్తిసం కావాలన్నాడు. పెట్రోల్ బంక్ లో పనిచేస్తాడు తమ్ముడు కిషోర్. నాకు బాప్తిసం కావాలి. నువ్వు చలికాలం గజగజ వణికిపోతాం, అప్పటికే చలి వచ్చాడు, అక్టోబర్ మాసం. బాబు ఇప్పుడు బాప్తిసం నాకు ఇప్పుడే కావాలి అంటే. మా ఇంటి దగ్గర చిన్న కాలం, పంట కాలం ఉంది, ఏరియాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలన్నా ఇప్పుడు ఇస్తారే ఎవరా అని అడుగుతున్నాడు. కూర్చుంటే ఇంకా వెళ్ళట్లేదు. ఇంకా సరే నాన్నగారు ఇంకా ఏం చేద్దాం, ఇక్కడ ఇచ్చేద్దాం అన్నారు. అదేమో మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ లేదు.
ఇంక పార తీసుకుని మట్టి అంతా తీసి ఓ పక్కన పెట్టి కుర్రోడి మోకాల నుంచి బాప్తిసం ఇచ్చాం. మధ్యరాత్రి చలికాలం. అంటే బాప్తిసం కావాలి అని వెంటనే మనం ఏం చేయాలి? బాప్తిసం ఇవ్వాలి. ఈ లోపల టైం ఇచ్చాము, ఈ టైం లోపల వాడు వెళ్ళిపోవడానికి పొరపాటున ఏదో ప్రమాదవశాత్తు మరణించడానికి వాడి ఆత్మ నిమిత్తం సేవకుడిగా నేను లెక్క చెప్పవలసిన వాడు ఉంటుంది. కనుక బాప్తిసం అనేది ఎప్పుడు అడిగాడో వాడి పరిస్థితి చూడాలి, వాడి ఆధ్యాత్మిక స్థితి చూడాలి, వాడి సాక్ష్యాన్ని చూడాలి, వాడి దేవుని యందు ఎలా ఉన్నాడో చూడాలి. ఇవి చూసిన తర్వాత వాడి సత్ప్రవర్తనను గ్రహించిన తర్వాతే బాప్తిసం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇది పగల రాత్ర అనేది ఏమీ లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. 4వ ప్రశ్న, బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి? బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి? బాప్తిసం ఎలా తీసుకోవాలి? బాప్తిసాలు చాలా ఉన్నాయండి. బాప్తిసాలు ఏమంటే బాప్తిసం వాక్యానుసారమైన బాప్తిసం ఏది? బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసం వాక్యానుసారమైంది. బాప్తిసాలు రకాలు ఉన్నాయి. జెండా కింద బాప్తిసం, చిరకరింపు బాప్తిసం, గొయ్యి దాటడం, నీళ్లు ముంచడం. ఏ బాప్తిసం తీసుకున్నారు మీరు? గొయ్యి దాటగా జెండా కింద రెడ్ జెండా ఉంటుంది, జెండా కింద అలా వెళ్ళగానే అయిపోయింది బాప్తిసం అంటే. పెద్ద గొయ్యితో అవుతారు, గొయ్యి ఉరికితే అవతలకే బాప్తిసం అయిపోయింది. ఏ బాప్తిసం తీసుకున్నారు మీరు? చాలా మంది ఇన్ని రకాలు ఉన్నాయా అనేసి అవుతున్నారు. బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నారు. ఇక్కడ జెండా కింద బాప్తిసం ఉంది, చిలకరింపు బాప్తిసం ఉంది, గొయ్యి దాటే బాప్తిసం ఉంది, నీళ్ళలో మునిగే బాప్తిసం ఉంది, చిలకరింపు బాప్తిసం ఉంది. అలా అంటే అయిపోయింది మీ బాప్తిసం ఏర్పాటు. బాప్తిసం గురించి ఎక్కడ తీసుకోవాలి అనే దాని గురించి చాలా ప్రశ్న ఉందండి. యోర్దాను నదిలోని తీసుకోవాలని కొంతమంది, కానీ దూరపు కొండలు నిలుపు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ చక్కగా బాప్తిసం తీసుకుంది. పేపర్కి వచ్చేసింది యోర్దాను నదిలో బాప్తిసం. చాలా సంతోషపడిపోయి పరిస్థితులు అందరూ అక్కడే తీసుకోవాలని ఏమన్నా ఉందా కన్నా? ఎక్కడ తీసుకోవాలి అసలు? చూడండి ఒకసారి యోహాను సువార్త 3:23 చూడండి ఎంత బాగున్నదో బైబిల్. యోహాను సువార్త 3:23 3:23 నేను చదువుతున్నాను. 3:23 సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచు ఉండెను. ఎక్కడ తీసుకోవాలి బాప్తిసం? విస్తారమైన నీళ్లున్న చోట, విస్తారమైన నీళ్లున్న చోట బాప్తిసం ఇవ్వాలి. ఇప్పుడు యోర్దాను నదికి వెళ్తే ఒక అడుగు కంటే ఎక్కువ లేవు నీళ్లు యోర్దాను నదిలో. మీకు తెలుసు దీనిలో ఇజ్రాయేల్ యోర్దాను నదిలో ఒక అడుగు కంటే ఎక్కువ లేవు నీళ్లు. అక్కడికి వెళ్తుంటే ఆ టైం లేదు, నీరు కూడా ఆరిపోయింది అక్కడ. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాప్తిసం ఎక్కడ తీసుకోవాలంటే విస్తారముగా ఉన్న చోట బాప్తిసం తీసుకోవాలి. అందుకే విస్తారంగా నీళ్లు ఉన్నాయి కనుకే బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిసం ఇచ్చారు. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే వాటర్ ట్యాంక్ పెట్టేశారు. అంటే ట్యాంక్స్ ఇక్కడ కూడా మన చర్చిలో ఏముంటది, పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ లో ఒక్క దాని నుంచి నీళ్లు మన మీద అలా ఫ్లో అవ్వాలి. అది విస్తారమైన నీళ్లు అక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టేశారు. గోదావరిలు ఉన్నాయి, కెనాలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. బాప్తిసం అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే నీళ్లు విస్తారముగా ఉన్న చోట తీసుకోవాలి. యోర్దాను నదిలోన ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే పవిత్ర నదులకు ఏమి ప్రాధాన్యత లేదు. నీళ్లు ఎక్కువగా ఉన్న చోట బాప్తిసము తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉన్న చోట బాప్తిసం తీసుకోవాలి. మంచిది. బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు బాప్తిసం ఎలా తీసుకోవాలి? 5వ ప్రశ్నలోకి వచ్చేసాం మనం. చూసారు అంత స్పీడ్గా చెప్పేసాను. 5వ ప్రశ్న ఏంటి? బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఏ నామంలో తీసుకోవాలి? తండ్రి నామమా, యేసునామమా, పరిశుద్ధాత్మ నామమా, 3 నామాల్లోనా, యేసునామంలోనా? అసలు తీసుకోవాలా తీసుకోకూడదా? జ్ఞాన స్నానం బాప్తిసం తీసుకోవాలా? సిలువలో ఉన్న దొంగ ఏ బాప్తిసం తీసుకున్నాడు? యేసుక్రీస్తు ఏ నామంలో బాప్తిసం తీసుకున్నాడు? ఎన్ని ప్రశ్నలు? 7 ప్రశ్నలు అండి. 5వ ప్రశ్న 7 ప్రశ్నలు ఏంటి? బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఏ నామంలో తీసుకోవాలి? తండ్రి నామమా, యేసునామమా? మరి తండ్రి నామంలో ఇచ్చాడా? బాప్తిసం ఇచ్చి యోహాను ఏ నామంలో ఇచ్చేసాడు? యేసునామంలో. మరి అపోస్తలులు ఇచ్చేశారు కదా. మరి తండ్రిని పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలా? ఏ నామంలో ఇవ్వాలి? ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 నామాల్లో బాప్తిసమా, యేసునామంలో బాప్తిసమా? అసలు తీసుకోవాలా తీసుకోకూడదా? జ్ఞాన స్నానం అంటే ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఒళ్ళు ఉన్నారు చూసారా? మా పాపంతో వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు, బేసిన్ కింద పెట్టేసి ఇలా నీళ్ళేసి 5 మంది పోవాలంటున్నారు. బాప్తిసం తీసుకోవడానికి పరిపక్వత కావాలి. బాప్తిసం అంటే ఏంటో తెలియాలి. పాపం ఏదో పుణ్యం ఏదో ఎరిగిన వాడై ఉన్నప్పుడే వాడు బాప్తిసానికి అర్హుడు. ముంచేస్తే కుదిరేది కాదు బాప్తిసం. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలి? అపోస్తలులు చాలా మంది ఏ నామాలు ఇచ్చారు?
యేసు నామములోనే ఇచ్చారు. చూడండి 2వ అధ్యాయంలో వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం త్వరగా తీయాలి. 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38 నేను చదువుతున్నాను. మీరు 38 కదా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఫిలిప్పు, పేతురు, యోహాను కూడా ఇది చెప్తూ ఉంటారు. యేసు నామములోనే మీకు రక్షణ అని చెప్తూ ఉంటారు. యోహాను 8:16, అపోస్తలుల కార్యములు 19:5లో పౌలు గారు కూడా అంటాడు యేసు నామములోనే మీరు బాప్తిసం అంటాడు. జాగ్రత్తగా రాసుకోండి. అపోస్తలుల కార్యాలు 2:38, అపోస్తలుల కార్యములు 8:16, అపోస్తలుల కార్యాలు 19:5లో యేసు నామములోనే బాప్తిసం తీసుకోవాలని పౌలు గారు చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, ఫిలిప్పు చెప్పాడు, ఏమండి యోహాను గారు కూడా చెప్పాడు. వీళ్ళందరూ చెప్పింది మరి కరెక్ట్ అయితే మరి యేసు నామంలో ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు యేసు నామంలో ఎందుకు బాప్తిసం తీసుకోవాలని అక్కడ చెప్పారంటే, అక్కడ యేసుక్రీస్తును ఘోరాతి ఘోరముగా హింసించి చంపేశారండి. ఎవరు? స్వజనులు. వాళ్ళ ఎవరు? ఇజ్రాయేలీలు. వాళ్ళ ఎవరు? యూదులు. ఈ యోధా జాతి రక్షించడానికి వచ్చిన రక్షకుడిని కర్కశగా చంపేసింది. అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న అపోస్తలులందరూ కూడా, పేతురు గారు అవ్వచ్చు, ఫిలిప్పు గారు అవ్వచ్చు, యోహాను గారు అవ్వచ్చు, పౌలు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా, పేతురు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మీరు ఏ యేసునైతే చంపేశారో, ఏ యేసునైతే మీరు ఘోరానికి ఘోరంగా చెప్పారో ఆ యేసు నామములోనే మీరు బాప్తిసం పొందితే మీకు పాపక్షమాపణ కలుగుతుంది అని నిర్ధారించి ఎవరినైతే నిషేధించారో, నిషేధించిన రాయి తలకు మూలరాయి అన్నట్లుగా యేసు నామములోనే మీకు బాప్తిసం పొందితే మీరు రక్షించబడతారో మీరు అని పాపక్షమాపణ కలిగితే ఒక్కి నొక్కాడించడం వలన యేసు నామం అనేది ప్రచురపడుతుంది. యేసునామం అనేది చాలా మందికి ఇప్పుడు అంటున్నారు, బైబిల్లో ఉన్న యేసునామాన్ని బట్టి యేసునామంలోనే బాప్తిసం అంటున్నారు. ఎందుకు ఇచ్చారు అక్కడ? ఏ సందర్భంలో ఇవ్వాల్సి వచ్చింది? ఏ సందర్భంలో అక్కడ యేసునామం అని ప్రకటించవలసింది? ఇది ఆలోచించట్లే. బైబిల్లో యేసునామం అని ఉంటే యేసునామమే కరెక్ట్ అంటున్నారు. వీళ్ళెవరో తెలుసా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నారు. యేసునామం. ఒక్కొక్కరు ఉన్నారు యెహోవా విట్నెస్, వాళ్ళలో యెహోవా నామం, యెహోవా సాక్షులు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చారు పరిశుద్ధుల సహవాసం వచ్చేసింది. ఈ సహవాసంలో మేమే పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు కాదు, మేమే ఎత్తపడతాం, మీరు ఎత్తపడరు అనే పరిస్థితికి వచ్చేసారు. సంఘములో గలిబిలి బోధనలు జరుగుతున్నాయి. బైబిల్ చదువుతున్న వ్యక్తులుగా మనం ఏది కరెక్ట్ అయినది అని మనం గ్రహించవలసిన అవసరత ఉంది. బాప్తిసం ఎలా తీసుకోవాలి, ఏ నామంలో తీసుకోవాలని ఆలోచన చేస్తే బాప్తిసం గురించి యేసుక్రీస్తు మనం రక్షించిన రక్షకుడైన యేసుక్రీస్తు చాలా అద్భుతంగా చెప్పేసాడు. ఏ నామమో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదవండి. అద్భుతంగా ఉంటుంది అసలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాల్లో చాలా చక్కగా పౌలు యేసుక్రీస్తే చెప్పేశారు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించింది. ఎదుగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి. అది నీటి ద్వారా బాప్తిసం తీసుకోవాలి. అది నువ్వు పాపివని గ్రహించిన నాడు బాప్తిసం తీసుకోవాలి. పాస్టర్ గారు పెళ్లి చేయరంటారా పెద్ద తీసేసుకోరా అంటే వెళ్ళిపోయి ములిగేయడానికి కాదు. చాలా మంది ఇదే పరిస్థితి. పాస్టర్ గారు పెళ్లి చేయరంటమ్మా, మరి ములిగే ములుగు ఏముంది? కొంతమంది వస్తూ ఉంటారండి, అసలు బాప్తిసం కోసం నాకు అవగాహన లేకుండా నన్ను ముంచేయలేదు పాస్టర్ గారు. ఒక్కొక్కరు ఉంటారు. ఏంటంటే మీ ఏరియాలో మేము చర్చ కడతాం, ఒక 50 మంది బాప్తిసం పొందితే మేము చర్చ పెట్టేద్దాం. ఉన్నారండి, నాకు ఆధారాలు ఉన్నాయి కనుక మాట్లాడుతున్నాను. మీ ఏరియాలో చర్చ కడతాం మేము, ఒక 50 మంది బాప్తిసం పొందితే మేము చర్చ పెట్టేద్దాం. అంతే. ఇక ములుగునుడే మళ్ళీ ములిగేస్తాడు కదా. ఆడెవడో అలా దారంటే ఒకసారి రారా తీసుకెళ్ళి బైబిల్ ఎత్తారంట. ఏంటి బైబిల్ ఎలా చూపించి బైబిల్ ఎత్తారంట, ఆడని తీసుకెళ్ళి ఆడ ముంచేసిన రోజులు కూడా ఉన్నాయి. బాప్తిసం అనేది తెలియకుండా బాప్తిసం ఇవ్వడం బాప్తిసం కాదండి.
బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు అడుగుజాడల ప్రకారంగా మనం బ్రతికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీటి ద్వారా బాప్తిజం పొందితే బాప్తిజం. చిలకరింపు కుదరదు, పెళ్లి బాప్తిజం అసలే కుదరదు. క్లియర్గా చెప్తున్నాను. అయ్యేలారా మీకు నమస్కారం, చేతులెత్తి మీ అందరికి 11 మందికి వందనాలు. బాప్తిజం మరలా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయామండి, ఇంటర్కి వెళ్ళాలి, ఏం చేయాలి ఇప్పుడు? అది ఏం చేయాలి? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాం, ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళిపోవాలి. బుక్ కట్టుకుని వెళ్ళిపోతాడు, లాంగ్ రాస్తాడా? కాలేజీకి నువ్వు వెళ్ళాలంటే ఏం రాయాలి? సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతే మళ్ళా కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి తప్పు అని తెలిసినప్పుడు తప్పును సరిదిద్దుకోవడంలో తప్పు లేదు. కనుక బాప్తిజం అనేది మనం రెక్టిఫై చేసుకోవడం అంటుంది. అంటే దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం? మార్పు చెందించే విధంగా బాప్తిజం చాలా కరెక్ట్ గా తీసుకోవాలి. మీరు బాప్తిజం అనేది చాలా కరెక్ట్ గా తీసుకోవాలి. పెళ్లి బాప్తిజాలని ఎలా తీసుకుంటే అది వాక్యానుసారం కాదు. మీరు పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉండరు. బాప్తిజం తీసుకోకపోతే అసలు క్రీస్తు రాజ్యానికి పౌరసత్వమే. పౌరసత్వం ఏంటి మనకి? పరలోక రాజ్యానికి ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ సీనియర్ సిటిజన్ ఇండియన్ అని చెప్పుకుంటారు గర్వంగా. ఎందుకంటే మనకు పౌరసత్వం ఉంది. మనకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, రేషన్ కార్డు ఉంది, మనకు అన్ని ఉన్నాయి. మన గుర్తింపు ఉంది కనుక మనం నేను ఇండియన్ అని చెప్పుకుంటున్నాం. నువ్వు క్రిస్టియన్, నేను క్రైస్తవుడు నేను చెప్పుకోవాలంటే ఏం చేయాలి? నీ క్రీస్తును నువ్వేం చేయాలి? ధరించాలి. నీ క్రీస్తును నువ్వు ధరించినప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకోవాలి. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ మంచి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. 22 నుంచి 33లో ఎవరిని ఇక్కడ ప్రవక్త 22 వచనంలో మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా బట్టి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పునో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం. ఈరోజు చాలా మంది జూట్స్, ముఖ్యంగా యూదులు ఎవరిని వాళ్ళు పాటించే 5 కాండాలు, పంచకాండాలు ఉంటాయి. ఈ పంచకాండాలు చాలా చాలా ప్రాముఖ్యంగా పాటిస్తూ ఉంటారు. దాంట్లో మోషే గారిని హీరోలా చూస్తూ ఉంటారు. మనం బైబిల్లో యేసుక్రీస్తుని అలా చూస్తామో వాళ్ళకి సురా ఏమంటారు? ఖురాన్, తురా, రైట్, వెరీ గుడ్. తురా గ్రంథం అని గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో పంచకాండాలనే ఫాలో అవుతూ ఉంటారు. ఈ పంచకాండాలను ఫాలో అవుతున్న వారు మోషేని ఒక హీరోలా చూస్తూ ఉంటారు. మనం యేసుక్రీస్తుని అలా చూస్తామో అలా హీరోలా చూస్తూ ఉంటారు. మోషే చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు అలాగే అనుకుందాం, కొత్త నిబంధనలో మోషే ఏం చెప్తున్నాడు? చదువు 22 వచనంలో మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా యంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పునో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అని చెప్పాడు. 26 వచనంలో దేవుడు తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్ద నుండి పంపబడిన. ఫస్ట్ రక్షించడానికి వెళ్ళిన రక్షకుడిని ఏం చేసింది యోధా జాతి? ఎప్పటికీ తెలుసుకుంటలేదు. అదే పెద్ద బాధ. క్రిస్టియన్ కంట్రీ అని మనం అతిశయపడుతున్నాం కానీ జూట్స్ కి ఇంకా ఏం లేదు, రక్షణ లేదు. జూట్స్ ఇంకా యేసుక్రీస్తును స్వరక్తకునిగా ఒప్పుకుంటాం. ఆయన ఒక మెసెంజర్ గా ఒప్పుకుంటాం, ఆయన ఒక ప్రవక్తగా ఒప్పుకుంటాం కాదంతలా. కానీ యేసుక్రీస్తు మాత్రం మా రక్షకుడని మేము ఒప్పుకోమంటున్నారు. మన దేశానికి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం చాలా మంది. ఆ దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాప్తిస్మం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎన్ని రకాలు మనం చూసాం ఒకసారి మొదటి నుంచి చెప్పండి ఒకసారి. బాప్తిస్మం అంటే ఏంటి? అంటే ఏంటి చెప్పండి ఒకసారి. పాతి పెట్టబడ్డ, పాతి పెట్టబడుట, పాతి పెట్టబడుట. ఏం పాతి పెట్టాలి? మీ పాప రోత జీవితాన్ని, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత నియమాలు, పాప నియమాలు అన్నింటినీ కూడా ఏం చేయాలి? పాతి పెట్టాలి. బాప్తిసం అంటే ఏంటి? పాతి పెట్టబడుట. 2 బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం, రక్షణ నిమిత్తం, రాబోవు ఉగ్రత నుంచి తప్పించబడడానికి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? ఏమైనా ముహూర్తాలు ఉన్నాయా?
పగల రాత్ర తేడా ఏమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా బాప్తిజం తీసుకోవచ్చు. నీళ్లున్న చోట, నపుంసకుడు నీళ్లున్న చోట ఆగిగానే నాకు బాప్తిజం ఇవ్వమన్నాడు, అంతే. విదేశం వెళ్ళిపోయాడు. పగల రాత్రి తేడా ఏమీ లేదు. రాత్రి సమయంలో చెరసల నాయకుడు బాప్తిజం తీసుకున్నాడు. 4వ ప్రశ్న, బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి బాప్తిజం? నీళ్లు విస్తారంగా ఉన్న చోట ఎక్కడైనా బాప్తిజం తీసుకోవచ్చు. బాప్తిజం తీసుకునేటప్పుడు ఏ నామంలో తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం? కాబట్టి యేసునామం అని ఎందుకు ఒక్కడించబడ్డదంటే, యేసుక్రీస్తును వాళ్ళు నిరాకరించారు. యేసుక్రీస్తును ప్రభువుగా వారు ఒప్పుకోలే. యేసుక్రీస్తును రక్షకుడుగా వాళ్ళు అంగీకరించలేదు. కనుక మీరు ఏ యేసుక్రీస్తునైతే మీరు సిలువ వేసి చెప్పారో ఆ యేసుక్రీస్తును నమ్మితేనే మీకు పాపక్షమాపణ, నమ్మితేనే మీకు రక్షణ అని చెప్పడం వల్ల యేసుక్రీస్తు నామం అనేది వచ్చింది. అదే తప్ప యేసుక్రీస్తు నామం ఎందుకు అలా ప్రచురపరచారంటే అందుని వ్యక్తిని మనం ఎవరి మాట నమ్మాలి ఒకసారి అనుకుందాం. మన మాట మనం అనుకుందాం. నేను చెప్పిన మాట నమ్మాలా, యేసుక్రీస్తు చెప్పిన మాట మనం వినాలా? అర్థమవుతుంది? యేసుక్రీస్తు చెప్పిన మాటే మనం నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు, దేని స్తోత్రం కలుగును గాక. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన దేవుని మాట మనం లోబడాలి. అది కాదని మా అబ్బాయి అయ్యగారు లేదు, అమ్మగారు లేదు. ఎవరి మాట మనం? యేసుక్రీస్తు ఏం చెప్పాడు, బైబుల్ ఏం చెప్పిందో మనం విన్ని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది బాప్తిజం తీసుకోలేదు. వీళ్ళందరి కొరకు ఒక మాటను మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు ఒకసారి చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. చాలా మంది దేవుడి సన్నిధికి వస్తున్నారు. మరి 11 మంది చేతులెత్తారు. అమ్మలారా ఇలారా మీకు హృదయపూర్వక వందనాలు. బాప్తిజం తీసుకోకపోతే బాప్తిజం తీసుకోండి. దేవుడు గొప్పవాడని తెలుసు. దేవుడు చాలా ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు తెలుసు. ఆయన మన కొరకు మరణించాడని తెలుసు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని తెలిసి నమ్మి దేవుడి సన్నిధికి వస్తున్నారు తప్ప ఆ నమ్మిన దేవుడిని సొంత రక్షకుడిగా అయింది. ఇది మంచిది కాదు. అందుకే చదువుతున్నాను, మరలా నేను చదువుతున్నా మరలా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. నీకు రక్షణ కలగాలంటే యేసు నా ప్రభువు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నన్ను రక్షించడానికి. పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో నా నిమిత్తమే ఆయన కలువరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. నా నిమిత్తమే ఆయన 3వ దినాన మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచాడని నువ్వు నమ్మి విశ్వసిస్తే, నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే కలిగేదే రక్షణ. అర్థమవుతుందా? అందరూ క్రైస్తవులేనండి. క్రీస్తు అడుగు జాడలో ఎంతమంది నడుస్తున్నాం మనం? అది క్రీస్తు అడుగు జాడలో మనం నడవాలని ఇగో మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తే మనందరికి కూడా మాదిరి ఉంచి, తన అడుగు జాడల యందు మనం నడవాలని మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మనల్ని దేవుడు ప్రేమించాడు. అందరికీ లేని భాగ్యాన్ని రోజు ఇచ్చాడు. చూడండి, మొన్న జరిగిన సంఘటనలు 2 సంఘటనలు మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోయారు? సుమారుగా 245 మంది మరణించారు. 245 మందిలో ఒక్కడే మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. నిజంగా అంటున్నాను, మనం ఎన్నో మార్లు ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో మార్లు మన ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్నాం. ఆ ప్లేస్ లో నిన్ను నన్ను ఎందుకు వచ్చలేదు? ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో రకాల విపత్తులు జరుగుతున్నాయి, ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో రకాల తెగుళ్ళ మధ్య బాధింపబడుతూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను ఎందుకు కాపాడుతున్నాడని ఆలోచన చేస్తే నీతో దేవుడికి ఏదో ఒక పని ఉంది. నువ్వేదో దేవుడి పని చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక అందుకే దేవుడు నిన్ను సంరక్షించడంలో, నిన్ను పోషించడంలో, నిన్ను కాపాడడంలో నీ పట్ల దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది. కనుకే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా నీ చుట్టూ నీ దాకా రానివ్వకుండా కాపాడుతున్నాడు. అంటే నీతో దేవుడికి ఏదో
ఆ పని చేయడానికే దేవుడు మనకి ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుడి సన్నిధికి వస్తున్నారు మంచిది, వాక్యాన్ని వింటున్నారు మంచిది, ఇంకా బాప్తిసం ఎందుకు తీసుకుంటలేదో నాకు అర్థం కావట్లేదు. 11 మందికి చెప్తున్నాను, పెళ్లి బాప్తిసం తీసుకున్న 11 మందికి చెప్తున్నాను, అది ఆ బాప్తిసం అనేది చాలా 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 అవసరం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకున్నావు? రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడడానికి బాప్తిసం, మన పాప క్షమాపణ నిమిత్తం మనకు బాప్తిసం, మన ఆత్మకు రక్షణ నిమిత్తం మనకు బాప్తిసం. బాప్తిసం తీసుకోవడం అనేది ఏదో నమ్మడం వేరు, ఆ నమ్మిన దేవుణ్ణి ఒమ్ము చేయక విశ్వాసంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ వచనాన్ని మనం చూస్తే ఏమంటే, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలి, ప్రతి వాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక అయి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వలనే. దేవుని స్తోత్రం కలిగింది కాదు. నమ్మడం మన వంతు, కార్యము చేయటం ఆయన వంతు. ఇక చాలా చక్కగా అంటాడు, ఏమంటాడు? మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎలా రక్షించబడ్డా? మన ఏంటంటే మన బ్రతుకులు ఏంటి, అసలు మన జీవితం ఏంటి? దేవుడు మన విగ్రహారాధనలో ఉన్నప్పుడు, అవిధేయతలో ఉన్నప్పుడు, పాప నియమంలో ఉన్నప్పుడు, చనిపోవడానికి సిద్ధమైనప్పుడు, యాదవ జీవితం చచ్చిపోదాం అనే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, దేవుడు నిన్ను పట్టుకొని తన కృప చేత నిన్ను ఏం చేశాడు? రక్షించాడు. మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాం, పాతాళ లోకపు ఊబుల్లోకి కూరుకుపోతున్న టైంలో ఏదో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి సులువుగా తెలుగుగా ఉంది, నా యొద్దకు రండి, నేను మీకు నేర్పుతాను, మీరు నేర్చుకోండి అంటున్నాడు. కృప చేత దేవుడు మనం రక్షించాడట. ఎలా రక్షించాడు? ఎవరు మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరున్నారు అడగండి, మీ కుటుంబాలు అడగండి. చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాం మనం మన పిల్లల్ని, మన భార్యలను, మన కుటుంబాన్ని, మన భర్తలను, అందరినీ చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటాం, మంచిదే. మన కోసం ప్రాణం పెట్టిన నా రక్షకుడు ఎవరు? అసలు చరిత్రలో మన కోసం ప్రాణం పెట్టిన వాడు మన ప్రభువైన ఆయన కృప చేత. అందుకే అంటాడు, చాలా మంది వచనంలో చాలా చక్కగా అంటాడు, 2వ అధ్యాయము 8వ వచనంలో చాలా చక్కగా అంటాడు, ఏమంటాడు? విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? ఎఫెసీయులకు రాసిన అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో రక్షణ అనేది ఎలా కలుగుతుంది? 12వ వచనం అంటాడు, మరి ఎవరి వలననో రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందుదుము గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. ఈ నామం యేసు నామం. యేసు నామములో మనందరికీ ఏం కలుగుతుంది? రక్షణ. కృప చేత మనం రక్షిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం పునర్జన్మ సంబంధమైన స్నానం, ఏ స్నానం ఇది? స్నానం అందులో చేస్తాం. పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తున్నామా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నామా? పరిశుద్ధాత్మ ఏలుబడిలో మనం ఉన్నామా? అనుదినము రక్షణ పొందుతున్న వారిని చేరుస్తూ ఉన్నామా? సంఘంలో రక్షించబడిన నీవు అనేకులను రక్షించావు. అనేకులను రక్షిస్తే నువ్వు ఆకాశంలో నక్షత్రముల వల్లే నువ్వు వెలుగు నుంచి జ్యోతిలాగా ఉంటావు. రక్షణ పొందిన మనం రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మనం బ్రతుకుతాం. ఇక్కడ బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే, పాప క్షమాపణ, మన రక్షణ నిమిత్తం రాబో ఉగ్రత నుంచి తప్పించబడడం కొరకు మనం ఏం చేయాలి? బాప్తిసం అనేది తీసుకోవాలి. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయడు కాక. అందరూ మోకరించండి. బాప్తిసం గురించి మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. బాప్తిసం తీసుకోలేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. బాప్తిసము తీసుకోలేని వారు బాప్తిసం తీసుకునేలాగున, బాప్తిసం తీసుకున్న వారు ఇంకా ఆత్మీయంగా ఎదిగేలాగున మనం కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో గోజాడుతాం. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో గోజాడుతూ కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో గోజాడుదాం. బాప్తిసం తీసుకున్న మీరు అనేకులను బాప్తిసం వైపు మళ్లించేలాగున
బాప్తిసం తీసుకున్న మనం ఇంకా ఆత్మీయంగా దేవుల్లో ఎదిగేటట్లుగా మన బ్రతుకులను చక్కదిద్దుకొని, అయ్యా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను తండ్రి, నీవిచ్చిన కృప, నీవిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, రక్షణ లేని వారికి దేవా రక్షణ దయచే తండ్రి. రక్షించబడిన నాకు ఇంకా ఆత్మీయంగా నేను ఎదగాలి, ఆత్మీయంగా రక్షణలో ఉండాలి, నేను ఇంకా దేవుడిలో నేను బలపడాలి, ఆ కృప నాకు దయచేయని దేవుని సన్నిధిలో గోజాడుతూ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గోజాడదాం. రక్షణ పొందలేని వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించాయితి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేసినావు. అందుకే దైవము దేవా నీ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించాయితి. అయినా నీ ప్రేమతో అందుకే దేవా నీ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, బాప్తిసమును కూర్చున్న విషయంలో బాప్తిసం అంటే ఏమిటి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి, బాప్తిసం ఎలా తీసుకోవాలి, బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలి, అయ్యా
ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చావు తండ్రి. ఎప్పుడో మేము బలహీనులము పాపులమై ఉండగానే యుక్త కాలమందు యేసు క్రీస్తు మా కొరకు చనిపోయాడయ్యా. మా నిమిత్తం మా నోటి ద్వారా ఎన్నో అతిక్రమములు చేస్తాం, మా చూపు ద్వారా ఎంతో పాపంగా చేస్తాం, మా హృదయ ఆలోచన ద్వారా ఎన్నో మార్లు తొలగిపోతూ ఉన్నాం. అయినా సరే నీ కృప చేత మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాం. నీ కృపను మమ్మల్ని విడనాడక నేను మమ్మల్ని కాపాడుతూ ఉన్నాం. నీ తల్లిని నిన్ను మర్చిపోద్దామో, నేను నిన్ను మరువను ఎడబాయను అని విడువక ఎడబాయక కృప చూపుచున్నదేవా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మకమైన మా తండ్రి, నమ్మదగిన దేవుడువై మా బ్రతుకుల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ కంటికి రెప్ప వలె ఎబెనేజర్గా కాపాడుతున్న ఎబెనేజరే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి 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 నీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతుంది. కేవలము రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయుడి తప్ప నువ్వేమి చేయలేని స్థితిలో ఉన్నాం. కృప కలిగిన దేవుడువై ఎల్లవేళలా కంటికి రెప్ప వలె కాపాడుతూ మా పనుల్లో, మా ప్రయత్నాల్లో, మా కుటుంబ విషయాల్లో, మా ఉద్యోగ విషయాల్లో ఎన్నో రకాలుగా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి రక్షణ ఆనందాన్ని కలిగించి, అయ్యా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిననే వాక్యాన్ని విన్నాం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుంటావు? రాబో ఉగ్రత నుంచి తప్పించబడడానికి రక్షణ, నీ పాప క్షమాపణ నిమిత్తం రక్షణ, నీ ఆత్మ రక్షించబడాలంటే బాప్తిసం తీసుకోవాలి. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీటి ద్వారా బాప్తిసం పొందాలని ఉన్నది ఉన్నట్లుగా నీ వాక్యాన్ని బట్టి నేను పిల్లలు చెప్పాను. అయ్యా ఈ పిల్లలను బలపరచను, సాతాను శోధన నుంచి మమ్మల్ని తప్పించి రక్షించండి దేవా. నీ కొరకు నమ్మకంగా ప్రతి భాగ్యం మాకు దయచేయండి. నీ నామమును మహిమపరచువారిగా, నీ నామమును కనపరచువారిగా, నీ నామమును ధ్వజము ఎత్తినట్లుగా నీవే హెచ్చవలసిన వాడమై, మేము తగ్గవలసిన వారమై మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తుండగా కృప దయచేయండి. బలహీనులను బలపరచుమని, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని నీ కృప బిడ్డలందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నూతనంగా వచ్చిన ప్రియ సహోదరులు రాజు, పద్మరాజు, విశ్వాసరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యం చెప్పిన స్పర్జన్, కళ్యాణి గారు, యేసుదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాయపడిన సత్యవతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఆ తలకు కలిగిన గాయమునైనా యెహోవా రాపగా స్వస్థపరచండి. ఆ గాయము త్వరగా మారడానికి ఒక కృప దయచేయమని, ప్రయాణాలు ఉన్న పిల్లలు సురక్షితంగా గమ్య మార్గాలు చేర్చమని, సంఘంలో ఉన్న స్త్రీ పురుషులు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కుటుంబాలుగా వచ్చిన పిల్లలందరినీ దీవించి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి నీ యందు భయభక్తి కలిగిన పిల్లలకు అందరూ బ్రతికే భాగ్యం అందరికీ దయచేయమని, ఆయా కుటుంబాలను దీవించి బిడ్డలకున్న ప్రతి ఒక్కర క్రీస్తు మహదైశ్వర్యములో తీర్చబడునుగాక, ప్రతి అవసరాన్ని తీర్చి నీ నామమును మహిమపరచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా అపరాధ పాప దోషములను నీ సన్నిధిలో ఒప్పుకొని అయ్యా హృదయపూర్వకముగా నీ నామాన్ని బట్టి ప్రార్థించి నీ నామమును సన్నతించు భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ఎరిగిన వాళ్ళమై సంతోషంగా సన్నిధి నుంచి మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. అందరికీ వందనాలు. అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి. స్నాక్స్ అందరూ తీసుకోండి.